2026లో ఏ కాలేజ్లో సెలెక్ట్ అవ్వాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనే ఈ టాపిక్ దగ్గర 2025తో పోల్చుకుంటే చాలా చేంజెస్ రాబోతున్నాయి. స్టూడెంట్స్ మైండ్ సెట్ కానీ, పేరెంట్స్ మైండ్ సెట్ కానీ ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా చేంజ్ అయింది 25లోనే. 26లో ఇంకా చేంజెస్ జరగబోతున్నాయి. ఎందుకు అంటే యుఎస్లో H1B ఎఫెక్ట్ కానీ, గ్లోబల్గా ఉన్న రెసెషన్ కానీ, కొన్ని కాలేజీల్లో ప్లేస్మెంట్స్ తగ్గిపోవటం కానీ, లేదా ఇప్పుడు కంపెనీస్ హైర్ చేసేటటువంటి ట్రెండ్ మారటం కానీ, ఇలా చాలా రీజన్స్ అండి దీనికి. కానీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్లో ఆల్రెడీ ఆ చేంజ్ అనేది చాలా ఎవిడెంట్గా కనబడుతుంది. సో 26లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది కొన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకటి, 2026లో కాలేజ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నేను అనుకోవటం ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్, మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అంటాం మనం. అంటే ఇంతకుముందు మీరు ఏ బ్రాంచ్ అంటే ECE, EEE, మెకానికల్, సివిల్, CSE, IT ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎలాంటి చేంజ్ రాబోతుంది అంటే ఇంటిగ్రేషన్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మెకానికల్ బ్రాంచెస్, IoT ప్లస్ బయో ఇంజనీరింగ్, IoT ప్లస్ మెకానికల్, డేటా సైన్స్ ప్లస్ మెడికల్ డొమైన్. అంటే ఫ్యూచర్లో మల్టీ డిసిప్లినరీ ఆఫర్ చేసేటటువంటి కోర్సెస్కి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు వస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, AI కానీ, IoT కానీ, లేకపోతే ఈవెన్ ECEలో ఉన్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రెవల్యూషన్ కానీ, AI హార్డ్వేర్, అంటే ఇప్పుడు మీరు ECEకి వెళ్ళారనుకోండి, AI హార్డ్వేర్లో జాబ్స్ ఉన్నాయి. అప్పుడు నీకేం తెలియాలి? నువ్వు ECE స్టూడెంట్, నీకు సెమీ కండక్టర్ తెలియాలి, AI కూడా తెలియాలి. ఇట్లా ఇప్పుడు నువ్వు మెకానికల్ స్టూడెంట్ అనుకోండి, ఇప్పుడు AI సాఫ్ట్వేర్స్ వచ్చినాయి డిజైన్లో. సో ఇప్పుడు AI డిజైన్స్ తెలియాలి ఇక్కడ. అంటే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్కి, వాటిని ఆఫర్ చేసే యూనివర్సిటీస్కి డిమాండ్ గ్యారంటీగా పెరుగుతుంది. ఇది ప్రధానమైన చేంజ్. ఇది క్యాచ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది నేను కూడా అనుకుంటున్నాను. సో అంటే ఒక ఇంజనీర్ అంటే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇంజనీర్ అంటే వాడికి టెక్నాలజీ తెలిసి ఉంటుంది, డొమైన్ తెలిసి ఉంటుంది, వాడి సబ్జెక్టే కాకుండా ఈ టెక్నాలజీని ఎక్కడెక్కడ ఇంటిగ్రేట్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. ఇలాంటి ఇంజనీర్స్ ఫ్యూచర్కి అవసరం. వీళ్ళని ఎక్కువగా యూనివర్సిటీస్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఆ విధంగా యూనివర్సిటీస్ కోర్సెస్ మార్చుకునే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ ట్రెండ్ యూరోప్లో అలాంటి కంట్రీస్లో ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్ ఉండటం వలన పేటెంట్స్, రీసెర్చ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సెకండ్, సర్టిఫికెట్ కోసం కాకుండా అవుట్కమ్ కోసం కోర్సులు జాయిన్ అవుతారు. అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మాకు సర్టిఫికెట్ ఇస్తే చాలు, మేము బీటెక్ చదివితే చాలు, లేకపోతే మేము MBA చదివితే చాలు, ఇలా కాకుండా అవుట్కమ్ ఏంటి, మేము డబ్బులు కడతాం, మేము జాయిన్ చేస్తాం, ఆ అవుట్కమ్ ఏంటి, మాకు ప్లేస్మెంట్ వస్తుందా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ వస్తుందా, లేకపోతే మాకు ఖచ్చితంగా తిను అబ్రాడ్లో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ జరుగుతుందా, అంటే అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ఈ 4 years లేకపోతే డిగ్రీ అయితే 3 yearsలో బయటకు వచ్చేటప్పుడు మా పిల్లోడికి వచ్చే అవుట్కమ్ ఏంటి. సో అవుట్కమ్ ఏంటి? స్కిల్స్ కావాలి, జాబ్ కావాలి, ఫ్యూచర్ కావాలి. సర్టిఫికేట్, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అనేది పోతుంది. ఖచ్చితంగా ప్రతి పేరెంట్ క్వశ్చన్ చేస్తాడు, వీడికి వచ్చేటప్పుడు అవుట్కమ్ ఏముంటుంది. థర్డ్ వన్, ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ పెరుగుతాయి. అంటే 2 years కాలేజ్లో నేర్చుకోవాలి, 2 years ఇంటర్న్షిప్ చేయాలి. ఎక్కువగా ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ కానీ, కార్పొరేట్ టైఅప్స్ కానీ, అంటే మోర్ ఆఫ్ ఏ IT కంపెనీ ఎన్విరాన్మెంట్ అనేది యూనివర్సిటీల్లోకి ఎంబెడ్ అవుతుంది. సో ఫ్యూచర్లో నాట్ ఓన్లీ IT కంపెనీ, EV కంపెనీస్ కానీ, ఎలక్ట్రికల్ సైడ్ కానీ, మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ, అంటే యూనివర్సిటీలో ఉన్నప్పుడే వీళ్ళు ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఇంటర్న్షిప్ చేసే అవకాశం అనేది ఎక్కువగా అవుతుంది. సో డెఫినెట్గా నేను పదే చెప్పినట్లు ఎమర్జింగ్ డొమైన్స్ మీద ఫోకస్ పెరుగుతుంది. AI ఎలా ఉంటుంది ఫ్యూచర్, సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, బ్లాక్ చైన్ ఎలా ఉంటుంది, IoT ఎలా ఉంటుంది, EV వెహికల్స్ ఎలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా ఉంటుంది, డౌట్ అవసరం లేదు. ఒక టెక్నాలజీ ఆర్ ఒక డొమైన్ ఎమర్జింగ్ అవుతుంది అంటే ఆ ఎమర్జింగ్ డొమైన్లో ఉండటమే బెటర్. సో ఖచ్చితంగా వాళ్ళ సబ్జెక్ట్స్లో కానీ, ఆ కాలేజెస్లో కానీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వైపు, ఎమర్జింగ్ డొమైన్స్ వైపు కానీ కోర్సెస్ లేకపోతే ఆ యూనివర్సిటీ, కాలేజ్కే ఇబ్బంది ఉంటుంది. సో పేరెంట్స్, స్టూడెంట్స్ ఎమర్జింగ్ డొమైన్స్లో లైక్ చేస్తారు. అలాగే పేరెంట్స్లో వచ్చిన ఇంకొక చేంజ్ ఏంటి అంటే, సో 3 years ఇండియాలో చదవటం, 2 years జర్మనీలో చదవటం, 2 years స్వీడన్లో చదవటం, లేకపోతే 2 years UKలో చదవటం, ఒక 4 years ప్రోగ్రామ్ అనుకుంటే 3+1, 5 years ప్రోగ్రామ్ అనుకుంటే 3+2, ఇలా ఇండియాలో కొన్ని ఇయర్స్, ఫారిన్ యూనివర్సిటీస్లో కొన్ని ఇయర్స్, ఇట్లా ఈ ఫారిన్ కొలాబరేషన్స్ అనేవి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఇంకొకటి రీసెర్చ్ అండ్ ఇంక్యుబేషన్. సో బీటెక్లోనే ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, BBA చదువుతున్నప్పుడే ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడే ఎంటర్ప్రెన్యూర్స్ పెరుగుతారు. ఖచ్చితంగా ఇది నేను చూసానేది. సో కొంచెం స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తే ప్లేస్మెంట్ కూడా పక్కన పడేసి మేము ఎంటర్ప్రెన్యూర్ అవుతాం, టెక్ ప్రెన్యూర్స్ అవుతాం. మేము చదువుతున్నప్పుడే స్టార్టప్ పెడతాం, మేము చదువుతున్నప్పుడే ప్రోడక్ట్ బిల్డ్ చేస్తాం, చదువుతున్నప్పుడే గ్లోబల్
లైక్ అవేర్నెస్తో ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తామనే వాళ్ళు కూడా పెరిగారు ఇప్పుడు. సో నాకు తెలిసి కాలేజెస్, యూనివర్సిటీస్ బీటెక్లో ఉన్నప్పుడే మీ స్టూడెంట్స్ నుంచి కొంతమందిని ఎంటర్ప్రెన్యూర్స్ని రెడీ చేసేలాగా ఇన్నోవేషన్ ల్యాబ్, ఇంక్యుబేటర్ సపోర్ట్, ఫండింగ్ సపోర్ట్ ఇట్లాంటివి పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే అవి ఖచ్చితంగా యూనివర్సిటీకి, కాలేజ్కి కూడా వాల్యూని క్రియేట్ చేస్తాయి. 2026లో మీ యూనివర్సిటీలో ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి అంటే స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ చేస్తున్నారు, టెక్నాలజీ లైక్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ, AR, VR లెర్నింగ్ టూల్స్ కానీ, డిజిటల్ అటెండెన్స్, సో ఇలాంటివి ఎక్కువగా లైక్ చేస్తున్నారు. కాబట్టి డిజిటల్ అండ్ ఫిజికల్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అడ్వాన్స్డ్ ఆటోమేషన్ అండ్ న్యూ ట్రెండ్స్ని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ప్రధానంగా పేరెంట్స్ కూడా చూస్తున్నది ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సో ఓన్లీ టెక్నికల్ క్లాసెసే కాకుండా కమ్యూనికేషన్, లీడర్షిప్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎథిక్స్, మెంటల్ హెల్త్, సో ఇవి కూడా ఇస్తే ఇంకా అంటే వీటిల్లో కూడా ఏదో ఊరకనే పేర్లు పెట్టడం కాకుండా, మా కాలేజీలో ఇవన్నీ ఉన్నాయని పేర్లు పెట్టడం కాకుండా, సో స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ వైపు, స్టూడెంట్స్ని మోర్ ఎథిక్స్ వైపు, ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు, లీడర్షిప్ వైపు తీసుకెళ్లే కాలేజెస్కి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాంటి కాలేజెస్ని లైక్ చేస్తున్నారు. సో పేరెంట్స్ టెక్నాలజీ ప్లస్ లీడర్షిప్, టెక్నాలజీ ప్లస్ ఎంటర్ప్రెన్యూర్షిప్, టెక్నాలజీ ప్లస్ ఎథిక్స్, టెక్నాలజీ ప్లస్ మెంటల్ హెల్త్, సో ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, 2026లో బీటెక్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పాత పారామీటర్స్, పాత మోడల్స్ అనేవి పనికిరావు. కొత్త ట్రెండ్స్లోనే పేరెంట్స్ స్మార్ట్ డెసిషన్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా కొత్త ట్రెండ్స్ వైపు కానీ ఆలోచించగలిగితే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి డెఫినెట్గా వాళ్ళ బీటెక్ అయిపోయేటప్పటికి, వాళ్ళ ఇంజనీరింగ్ ఆర్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ ఎనీ డిగ్రీ అయిపోయేటప్పటికి వాళ్ళ బెటర్ ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ యూనివర్సిటీస్, కాలేజెస్ ఈ ట్రెండ్స్కి అనుగుణంగా మోడిఫై చేసుకోకపోతే ఆ కాలేజెస్ని, యూనివర్సిటీస్ని స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోకుండా అవాయిడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 2026లో మీరు బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ అడ్మిషన్ ఇండియాలో కానీ ఫారిన్ యూనివర్సిటీస్లో కానీ చూస్తుంటే, మీ పిల్లలకు ఏ కాలేజ్ మ్యాచ్ అవుతుంది, ఏ యూనివర్సిటీ మ్యాచ్ అవుతుంది, ఏ బ్రాంచ్ అయితే బాగుంటుంది, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి కెరీర్ గైడెన్స్ అపాయింట్మెంట్ తీసుకుని డీటెయిల్డ్గా సో మీ పిల్లలకు మ్యాచ్ అయ్యే కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.